ఉదయం నుంచి విపరీతంగా ఇక్కడ కరెంటు లేకపోవడము, నెట్ లక్కీగా నేను ఒక నెట్ నా పర్సనల్ నెట్ కొంతవరకు వర్క్ చేసింది కాబట్టి వస్తున్నది. కాకపోతే మనకి ల్యాప్టాప్లో ఎంతవరకు ఉంటే అంతవరకు కంటిన్యూ చేద్దాము. బై లక్ మనకి కరెంట్ వస్తే పర్వాలేదు. అందుకనే నేను త్వరగా లెసన్ మొదలు పెట్టేస్తున్నాను. జాయిన్ అయిన వాళ్ళు వెంట వెంటనే జాయిన్ అవుతారు, వాళ్ళు మధ్య మధ్యలో చూద్దాము. ఓకే, ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనము బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో రివిజన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మనకి ఇప్పుడు మల్టీ నేషనల్ కార్పొరేషన్స్, బహుళజాతి సంస్థలు అనే వాటి గురించి డిస్కస్ చేద్దాము. బహుళజాతి సంస్థల యొక్క లక్షణాలు, నిర్వచనము, లక్షణాలు, అలాగే వాటిని ప్రయోజనాలు, వాటికి ఉండే సమస్యలు, వీటిని మనం డిస్కస్ చేద్దాం ఈ రోజున. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా మనకి 10 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. జాగ్రత్తగా వినండి. ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు చేద్దాము. ఒకవేళ ముందుగా డిస్కనెక్ట్ అయితే రేపైనా కంటిన్యూ చేద్దాము. ఓకే, నేను రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసింది. నా యొక్క ఫైల్ కూడా షేర్ చేస్తాను. సో 1 by 1 చూడండి. షేర్ చేశాను ఫైలు. ఏమైనా కనబడుతుందా? ఇంకా లేదు కదా? ఓకే, అయితే ఇంకా షేరింగ్ అవ్వలేనట్టుంది. ఓకే, రైట్, ఇప్పుడు షేర్ అవుతుంది. ఓకే, బహుళజాతి సంస్థలు, అర్థము, లక్షణాలు, లాభాలు, సమస్యలు, ఇది క్వశ్చన్. సో కనబడుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఇది కంటిన్యూ చేద్దాము. ఎందుకు ఎక్కువసేపు మనకి పవర్ లేదు కనుక ఎక్కువసేపు రాకపోవచ్చు, అందుకని. సరే, మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బహుళజాతి సంస్థలు యొక్క అర్థము చెప్పుకొని వాటి లక్షణాలు, లాభాలు, సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాము. దీన్నే మనం ఇంగ్లీష్లో మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటాము. షార్ట్కట్లో ఎంఎన్సి అని అంటుంటారు, ఎంఎన్సీస్ అని అంటుంటారు వీటిని. సో ఎంఎన్సీస్, మనం దీని గురించి మీరు గత ఇంటర్లో కూడా నేర్చుకుని ఉంటుంది, ఇది ఉన్నదే ఇది. సో ఒకసారి దీన్ని ఇప్పుడు బ్రీఫ్ ఎలాబరేట్ చేసి చెప్పుకుందాము. అనేక దేశాలలో తన కార్యకలాపాలను కొనసాగిస్తూ తన సొంత భూమి వెలుపల ఉత్పత్తి మరియు సేవల సదుపాయాలను కలిగి ఉండే సంస్థ లేదా కంపెనీని మనం బహుళజాతి సంస్థగా నిర్వచించవచ్చు. ఇక్కడ గమనించండి, మల్టీనేషనల్ కార్పొరేషన్ లేదా మల్టీనేషనల్ కంపెనీస్ అని అంటే ఈరోజు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చాలా దేశాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అంటే త్రూఅవుట్ వరల్డ్, త్రూఅవుట్ అంటే గ్లోబల్ అనమాట. గ్లోబల్ విలేజ్ అంటాం చూసారా, అలాగా గ్లోబ్ అంతా ఒక విలేజ్గా మార్చుకొని తన కార్యకలాపాలు అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లో కూడా చేస్తూ ఉంటుంది. చేస్తూ తన సొంత భూమి వెలుపల, అంటే తన ప్రధాన కార్యాలయం ఎక్కడైతే ఉందో, తను ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో ఆ దేశం, అది సొంత భూమి. ఆ సొంత భూమి బయట, అంటే ఆ వెలుపల మిగతా అన్ని కంట్రీస్లో కూడా ఉత్పత్తి చేపట్టడం మరియు వాటి యొక్క సేవలను, సదుపాయాలను కూడా కలిగి ఉండేటటువంటి ఒక సంస్థను మనం బహుళజాతి సంస్థ లేదా బహుళజాతి కార్పొరేషన్ అని కూడా పిలుస్తాము. దీన్నే మల్టీనేషనల్ కార్పొరేషన్ అని, మల్టీనేషనల్ కంపెనీ అని, ఓకే, ఎంఎన్సీస్ అని కూడా దీన్ని పిలుస్తారనమాట. అది అంటే మనం మామూలుగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తన కార్యాలయం ఎక్కడుందో అది ఒక దేశంలో తన సొంత కార్యాలయం, అంటే కేంద్రీకృతమైన కార్యాలయం ఉంటుంది. మిగతా అన్ని దేశాల్లో కూడా తన యొక్క కార్యకలాపాలని నడిపినట్లయితే అక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ అది ఎక్కడికక్కడ ఉత్పత్తి, సేవల సదుపాయాలను ఇస్తూ ఉండే ఒక వ్యాపార సంస్థని మనం బహుళజాతి సంస్థగా చెప్పుకుంటాం. అది అయితే ఇక్కడ ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్ లేదా మల్టీనేషనల్ కంపెనీస్ని మనం ఏమంటామంటే సూపర్ నేషనల్ కంపెనీస్ లేదా ట్రాన్స్నేషనల్ కంపెనీస్. నేషనల్ అంటే ఇక్కడ అనేక దేశాలు. సో ట్రాన్స్నేషనల్ అంటే అనేక దేశాలలో ఏర్పాటు కాబడే ఒక కంపెనీ అనమాట ఇది. అలాంటి కంపెనీలను మనం ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ అని, ఓకేనా,
మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అని, సూపర్ నేషనల్ కార్పొరేషన్స్ అని మనం పిలుచుకోవచ్చు, దాన్ని పిలుస్తాం కూడా అది. సో ఈ విధంగా తన కార్యకలాపము ఒక దేశంలోనే కేంద్రీకృతమై ఉంటుంది దాని యొక్క కార్యాలయము, కానీ వాటి యొక్క కార్యకలాపాలు అన్ని దేశాల్లో కూడా ఉంటాయి. అది ఉండటమే కాకుండా ప్రత్యేకించి ఆయా దేశాలలోనే అవి ఏం చేస్తాయి, ఉత్పత్తి మరియు వాటి యొక్క పంపిణీ, ఈ రెండింటినీ కూడా అవి చేపడతాయి. అటువంటి సంస్థలను మనం ట్రాన్స్నేషనల్ కంపెనీగా కూడా చెప్పుకుంటాము. అలాగే ఈ కంపెనీలు ఏం చేస్తాయి, భూగోళ స్థాయిలో నిర్ణయాలు చేస్తాయి, అంటే త్రూఅవుట్ ది వరల్డ్. ఇక్కడ భూగోళ స్థాయి అన్నప్పుడు గ్లోబల్, ఎందుకంటే వీటి యొక్క ట్రాన్సాక్షన్సే గ్లోబల్ వైజ్ ఉన్నప్పుడు, సో వాటి నిర్ణయాలు కూడా అదే లెవెల్లో అక్కడ భూగోళ స్థాయిలో జరుగుతాయని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ భూగోళ స్థాయిలో నిర్ణయాలు చేస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కంపెనీలు ఏవైతే తన ఉనికికి అంటే తను ఎక్కడైతే తను రిజిస్టర్ అయ్యి ఉందో, ఎక్కడైతే మొట్టమొదట ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందో, ఆ ఉనికి ఉన్నటువంటి వెలుపల దేశాలతో ఈ యొక్క వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తాయి కాబట్టి ఆయా దేశాల్లో, అంతేకాకుండా ఆయా దేశాల్లోనే ఉత్పత్తి మరియు పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తాయి, నిర్ణయాలు కూడా తీసుకుంటాయి. అది దీని అర్థం అనమాట. అందుకే దీన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అనే కాకుండా ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్, ట్రాన్స్నేషనల్ కంపెనీస్ అని కూడా తెలుస్తాము. మరైతే ఈ విధంగా ఒక దేశంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తన యొక్క నియంత్రణను, అధికారాన్ని చేస్తూ మిగతా అన్ని దేశాల్లో కూడా తన కార్యకలాపాలను కొనసాగించే సంస్థలను మనం ఈ విధంగా చెప్పుకున్నాము. అంతేకాకుండా వీటి యొక్క లక్షణాలు, అదే బహుళజాతి సంస్థల లక్షణాలు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతిదాన్ని కూడా తిరిగి 5 మార్కులకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మల్టీనేషనల్ కార్పొరేషన్స్, లేదా ఎంఎన్సి అని ఓన్లీ పొడిగా కూడా ఇవ్వచ్చు, ఎంఎన్సి అని క్యాపిటల్స్, ఓకేనా. లక్షణాలు ఇవ్వచ్చు, ప్రయోజనాలు అడగవచ్చు, సమస్యలు అడగవచ్చు, వేరువేరుగా కూడా 5 మార్కులు అడగవచ్చు. యాజ్ అ హోల్ ఇక్కడ ఒక 10 మార్క్స్ క్వశ్చన్గా కూడా ఇందులో కొన్ని రావడానికి అవకాశం ఉంటుంది. మరి అయితే ఇక్కడ గమనించండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మల్టీనేషనల్ కార్పొరేషన్ ఆర్ కంపెనీస్ ఏంటేంటి కలిగి ఉంటుంది ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఈ కంపెనీస్ అంటే లార్జ్ క్యాపిటల్ రిసోర్సెస్. లార్జ్ క్యాపిటల్ అంటే ఇక్కడ చాలా ఎక్కువ క్యాపిటల్ కలిగి ఉండి అలాంటి ఒక అత్యంత ఎక్కువ మూలధనంతో తన కార్యకలాపాలని ప్రపంచవ్యాప్తంగా ఇవి చేపడతాయి కాబట్టి దీని లార్జ్ క్యాపిటల్ రిసోర్సెస్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం దీని మీద ఆధారపడి ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఒక కొత్తగా టెక్నాలజీని ఉన్నట్లయితే దాన్ని పుణికిపుచ్చుకొని ఈ యొక్క సంస్థకు సంబంధించి అవసరమైన సందర్భంలో అవి వాడుతాయి. అట్ ది సేమ్ త్రూఅవుట్ ది వరల్డ్ ఆ విధంగా టెక్నాలజీ తోటే అవి రన్ అవుతుంటాయి. అలాగే సెంట్రలైజ్డ్ లొకేషన్ అంటే వీటి యొక్క కేంద్రీకృతమైనటువంటి కార్యాలయం అంటే ఆఫీసు మరియు అధికారము ఒక ప్రదేశం నుంచి వెళ్తుంది, అందుకే సెంట్రలైజ్డ్ లొకేషన్ అంటాం దీన్ని. అండ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డెఫినెట్గా ఈ యొక్క మల్టీనేషనల్ కార్పొరేషన్స్ మిగతా వాటితో పోల్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే ఒక చాలా నవకల్పనతో కూడి ఉన్నటువంటి ఉత్పత్తులను చేస్తాయి. ఇవి కొత్త కొత్త వస్తువులను కూడా ఉత్పత్తి చేస్తూ వెళ్తాయి. ఏదైనా ఒక మార్కెట్లో కొత్త కొత్త వస్తువులు వచ్చాయి అంటే, కొత్త కొత్త ఉపయోగాలతో కూడి ఉన్నటువంటి ఉత్పత్తులను మనకు అమ్ముతున్నారంటే డెఫినెట్గా అక్కడ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాము, ఇంత మధ్యలో ఎవరైనా జాయిన్ అవుతున్నారేమో. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్. మరి ఇన్ని దేశాలలో ఈ యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఆయా దేశాల్లో సొంతంగా అక్కడే ఎయిర్పోర్ట్లన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి ఆ దేశాల ప్రజలకు కూడా ఇది ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నిరుద్యోగిత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది ఏర్పాటు కావడం వలన అక్కడ చాలామందికి ఉద్యోగిత అనేది కూడా లభిస్తుందని చెప్పవచ్చు. తర్వాత ఇంప్రూవ్స్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అంటే మన జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. ఇది ఎప్పుడైతే అనేక రకాలైనటువంటి దేశాల్లో ఏర్పాటు కాబడి అనేక రకాల వస్తువులను కొత్తగా తీసుకొస్తూ మనకి ప్రజలకు అందిస్తుందో, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొత్త వస్తువులను వాడటం ద్వారా వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని
ఇది పెంచుతుందని చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు నిరుద్యోగంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల కూడా వారు ఇంత ముందుకు బ్రతికిన దానికంటే కాస్త ఎక్కువగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది వారికి కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రమోట్స్ గ్లోబల్ బ్రదర్లీహుడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క సంస్థ ఏర్పాటు కాబట్టి కార్యకలాపాలు చేయటం వలన మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని ఇది కల్పిస్తుంది అనమాట. అంటే ఏ దేశంలోనైనా ఇలాంటి ఒక సంస్థ ఉండటం వలన ఆయా దేశంగా ఆ సంస్థ అనిపించుకునేలాగా ఈ బ్రదర్హుడ్ అనే దాన్ని ఇది ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చును. అలాగే ఇంప్రూవ్స్ బ్యాలెన్సెస్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే చెల్లింపుల శేషము. చెల్లింపుల శేషంలో ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించి దాన్ని ఇంప్రూవైజ్ చేస్తుంది అనమాట. ఎట్లాగంటే చెల్లింపుల శేషము అంటే మనం ఎగుమతులకు చెల్లించేది ఎక్కువైపోయి దిగుమతులకు చెల్లించేది ఎక్కువయ్యి ఎగుమతులకు చెల్లించేది మనకి తక్కువగా వచ్చేటట్లయితే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యమే బయటికి ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎగుమతులను పెంచుకునేటట్లు చేస్తుంది, దిగుమతులను తగ్గించుకునేటట్టు ఈ యొక్క ఎంఎన్సీస్ చేయటం వలన ఏమవుతుందంటే తద్వారా ఆ చెల్లింపుల శేషము చాలా తక్కువ అవుతుంది అనమాట. అంటే మన ఎగుమతులు ఎక్కువగా చేయడం వల్ల మనకు వచ్చే విదేశీ మార్గ ద్రవ్యమును చెల్లింపులకు ద్వారా ఇచ్చేది కూడా చాలా తక్కువగా ఉండడం వలన ఇంకా మనకు మిగిలనేది కలిగేటట్లే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి సర్ప్లస్ ఉండేటట్లుగా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇవి నెక్స్ట్ వీటి యొక్క లక్షణాలను మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక దేశానికి ఎగుమతి చేయడము కంటే ఆ దేశంలోనే ఉత్పత్తి చేయడం వలన అధిక సామర్థ్యము మరియు అధిక డిమాండ్ పొందటానికి మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక దేశానికి ఒక వస్తువుని ఎగుమతి చేయడానికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి ఒక కంపెనీకి. అట్ ది సేమ్ టైము ఆ దేశంలోనే ఆ దేశం యొక్క అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉత్పత్తి చేయటం వలన మోర్ అంటే చాలా ఎఫర్డబుల్ అలాగే కాంపిటెంట్గా ఉండేటటువంటి వస్తువులను, అధిక సామర్థ్యము మరియు అధిక డిమాండ్ కలిగినటువంటి వస్తువులను డిమాండ్ చేయడం అంటే ప్రొడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. అంటే కార్మికులకు ఇచ్చేటటువంటి వ్యయాలు ఒక దేశంలో తయారు చేసి ఇంకో దేశానికి ఎగుమతి చేయటం కంటే ఎగుమతి చేద్దామనుకున్న దేశానికే మనం వెళ్ళి అక్కడే ఒక ఉత్పత్తిని ఏర్పాటు చేసి మనం ఉత్పత్తి చేయటం వలన మనకి అక్కడ ఒక తులనాత్మక ప్రయోజనం అనేది కలుగుతుంది. తద్వారా ఉత్పత్తి వ్యయాలు అంటే కార్మికులకి ఇచ్చే జీతాలు కానివ్వండి, పెట్టే ఖర్చులు కానీ ఇవన్నీ తగ్గటం అనేది కూడా జరుగుతుంది మనకి. సో ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయో మనకి ఆటోమేటిక్గా మనం ఆ దేశానికి తక్కువ రేటుకి ఆ వస్తువులను అందుబాటులో ఉంచవచ్చు. అలాగే ఇతర పోటీదారులు ఎవరైతే ఉన్నారో మన ఎంఎన్సీస్ కంపెనీస్కి మనలాంటి వస్తువులు తయారు చేసే వాళ్ళే, వారి యొక్క విదేశీ మార్కెట్లను అంటే వారు మన మార్కెట్ని ప్రవేశించి మన మార్కెట్ని వాళ్ళు హైక్ అంటే చేజెక్కించుకునేటట్లు కాకుండా ఆ దేశాలలో మన వస్తువుల యొక్క సరఫరాని మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. అది ఎంఎన్సీస్ వలన ఉపయోగము. సో ఈ ప్రతి దేశంలో కూడా ఎక్కడికక్కడే ఈ యొక్క ఏర్పాట్లు ఉండటం వలన ప్రతి దేశంలో ఉన్నటువంటి తమ వస్తు సరఫరాని చాలా మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. అలాగే ఆదాయాలలోని హెచ్చుతగ్గులను నివారించడానికి వస్తు వైవిధ్యాన్ని చేపడుతుంది. ఈ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏ దేశంలో అయితే తాను ఏర్పాటు చేసుకున్నదో అక్కడ దేశ ప్రజల యొక్క ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బాగా పూర్ పీపుల్ ఉండొచ్చు, బాగా హై పీపుల్ ఉండొచ్చు. సో బాగా సంపద కలిగిన వ్యక్తులకు ఏ రకమైనటువంటి వస్తువు ఇస్తున్నామో అదే వస్తువుని పూర్ పీపుల్ కూడా అందుబాటులో ఉంచడం వలన వారు కొనుగోలు చేయలేరు. అందుకని ఏం చేస్తుంది, ఇది వస్తు వైవిధ్యం, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ₹1 వస్తువు దొరికేటట్టు చేయగలదు, ₹10 వస్తువు దొరికేటట్టు చేయగలదు, ₹100 వస్తువు కూడా. అంటే ఏ వర్గానికి, అల్ప ఆదాయ వర్గానికి దానికి తగినట్లుగా, అధిక ఆదాయ వర్గం ఉన్న వాళ్ళకి వారికి తగినట్లుగా వస్తు వైవిధ్యాన్ని ఇది అయితే చేపట్టగలదు. ఈ రోజున చూడండి, కొన్ని రకాల కంపెనీల యొక్క సబ్బులు కానివ్వండి, లేదంటే ఒక షాంపూస్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం గమనించినప్పుడు ₹1 ఉంటుంది, ₹10 దొరుకుతుంది, ₹2 దొరుకుతుంది, అట్ ది సేమ్ ₹100 ఒక బాటిల్ కూడా దొరుకుతుంది ఆ యొక్క షాంపూని మనం గమనిస్తే. కాబట్టి ఈ విధంగా వస్తు వైవిధ్యం అనేది మనకి ఈ ఎంఎన్సీస్ చేపట్టి అక్కడున్న ప్రతి ప్రజలకు కూడా తమ ఆదాయానికి అనుగుణంగానే ఆ వస్తువును కొనేటట్లు చేయిస్తాయి ఇవి. అట్ ది సేమ్ టైం మార్కెట్లు విస్తరిస్తున్నటువంటి
మార్కెట్లు చూడండి, ప్రతి చోట ప్రతి వస్తువు అందేటట్లు, అది అందుబాటులో ప్రజలకు ఉండేటట్లుగా చేయటము. అలాగే మూలధనం కూడా ఎక్కడ పెడితే అక్కడ ఇప్పుడు చాలామందికి విరివిగా అంటే మూలధనాన్ని మనకి అందించేటటువంటి అనేక బ్యాంకింగ్ సంస్థలు, ఆర్థిక సంస్థలు అందుబాటులో ఉండటము. తద్వారా మార్కెట్లు విస్తరించుకుంటూ మూలధనాన్ని అంటే పొందుతూ ఉత్పత్తి యూనిట్లను విదేశాల్లో కూడా నెలకొల్పి తద్వారా వచ్చే సాంకేతికపరమైన లాభాలు అంటే టెక్నికల్గా మనకి ఎలాంటి లాభాలు వస్తాయి? నేను ఎక్కడో అమెరికాలో ఒక వస్తువును ఉత్పత్తి చేసి ఆంధ్రాలో ఆ వస్తువును అమ్మడానికి ప్రయత్నిస్తే అక్కడ రేటు మనకి ఇక్కడ గిట్టుబాటు కాదు. అదే వస్తువుని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే మనం తయారు చేసి ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ అసెంబుల్డ్ చేసి ఆ వస్తువుని అందజేస్తే టెక్నికల్గా మనకి లాభాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు. కారణం వ్యయాలు తక్కువగా ఉంటాయి. అది కార్మికులకి ఇచ్చే వ్యయాలు కానివ్వండి, మిగతా దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కార్మిక వ్యయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఈ యొక్క లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనేవాడే వారి యొక్క మాటల్లో మనం గమనిస్తే మనకు తెలుసు, వీరు మార్కెటింగ్ పితామహుడిగా పేర్కొంటుంటాం ఇతన్ని. వారు ఇచ్చినటువంటి మాటల్లో చెప్పాలంటే ఈ బహుళ జాతీయ సంస్థలు చూడండి, బహుళ జాతీయ సంస్థలు విస్తరిస్తున్న ప్రపంచ వర్తకము అంటే బహుళ జాతీయ సంస్థలు ఏర్పాటు కాబట్టము, అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా వర్తకము ఎక్కడ ఉత్పత్తి అయినా ప్రపంచంలో ఎక్కడైనా దొరికేటట్లు ఈ వర్తక సంస్థలు చేస్తున్నాయి. ఈ విధంగా బహుళ జాతీయ సంస్థలు ఒకవైపు విస్తరిస్తున్న ప్రపంచ వర్తకము, ఎక్స్పెన్షన్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ అంటాం దాన్ని. అలా ఈ రెండు కూడా ఒకే నాణానికి ఉండే రెండు వైపులు రెండు పార్శ్వాలు అన్నమాట. ఒకే నాణానికి ఉండే రెండు పార్శ్వాలు, బొమ్మ బొరుసు ఏ విధంగా అయితే ఒకే నాణానికి అటు ఇటు ఉంటుందో ఆ విధంగానే బహుళ జాతీయ సంస్థలను మాట్లాడుకున్నప్పుడు ప్రపంచ వర్తకం ఎలా విస్తరిస్తుందో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాని గురించి చెప్పినప్పుడు బహుళ జాతీయ సంస్థలు వాటిలో ప్రధాన పాత్ర వహిస్తాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా బహుళ జాతీయ సంస్థలు విస్తరిస్తున్న ప్రపంచ వర్తకం ఈ రెండూ కూడా నాణానికి రెండు వైపులా ఉండేటటువంటి అంశాలు అని చెప్పవచ్చు అని ఎవరన్నారు? పీటర్ ఎఫ్ డ్రక్కర్ అన్నారు. నెక్స్ట్, ఈ బహుళ జాతీయ సంస్థలు మనకి అభివృద్ధి చెందిన కాలంలోనే అంతర్జాతీయ వర్తకము లేదా విదేశీ వర్తకము లేదా ఫారిన్ ట్రేడ్ అభివృద్ధి చెందింది అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మనం గమనించండి, అంతర్జాతీయంగా ఇంతకుముందు ఒక వస్తువుని మన ఇండియా నుంచి ఎగుమతి చేయాలి అన్నా, ఇతర దేశాల నుంచి ఇండియాకి దిగుమతి చేసుకోవాలి అన్నా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అందుకు అనుమతులు పొందడమే చాలా కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఎంఎన్సీస్ లేదా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లేదా బహుళజాతీయ సంస్థలు అన్ని దేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి అనుమతులు పొందాయో వాటి వెనుకే అంతర్జాతీయ వర్తకం కూడా బాగా విస్తరించింది, అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. సో మనం ఎవరి వలన ఒక అభివృద్ధి చెందింది విదేశీ వర్తకం అన్నప్పుడు ప్రతి దేశంలో ఏర్పాటు అయినటువంటి బహుళజాతి కంపెనీల వల్లనే అని మనం చెప్పవచ్చు. చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఒక సివియర్ యాక్షన్ అయితే అందరిపైన తీసుకుంటాను. చాలా తక్కువ మంది వస్తున్నారు, చాలా ఘోరంగా ఉంటున్నారు, ఇన్ టైంలో రావటం లేదు. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎవరు వస్తున్నారు వాళ్ళే ఎగ్జామ్కి వెళ్తారు, గమనించండి. ఎవరు వస్తున్నారో వాళ్ళే ఎగ్జామ్కి వెళ్తారు. ఇప్పుడు ఎవరు మీకు ఎగ్జామ్కి హాల్ టికెట్ రాదో నేను ఇమ్మీడియట్గా మీకు నేమ్స్ సహా రేపు మీ యొక్క గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. డెఫినెట్గా ఇంకా వాడికి రాదని కన్ఫర్మ్ అయిపోండి, ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఈ బహుళ జాతీయ సంస్థలని మనం అభివృద్ధి చెందినటువంటి కాలాన్ని అంతర్జాతీయ వర్తకం అభివృద్ధి చెందుతున్న రోజులుగా మనం అభివర్ణించవచ్చు అనమాట. ఎందుకంటే రెండు ఒకేసారి అన్ని దేశాలు అడుగు పెడుతున్నట్టుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే బహుళ జాతీయ సంస్థలు మన దేశానికి వచ్చాయో మన యొక్క అంతర్జాతీయ వర్తకం బాగా అభివృద్ధి చెందింది, మన ఇండియాలో కూడా ఒక విధంగా. ఎందుకనంటే మన ఇండియాలోనే దాదాపుగా మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క వస్తువులే దాదాపుగా ఒక 20-30 మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలోనే ఉన్నాయి. అందులో ఒక టాప్ మనం 10 తీసుకున్నా, ఒక టాప్ 15 తీసుకున్నా, మీ అందరికీ తెలిసినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పవచ్చు అవి. అలాగే ఒక బహుళ జాతీయ సంస్థలను మనం ఉదాహరణగా తీసుకుంటే మూలధనం మరియు సాంకేతిక పరిజ్ఞానము అలాగే ఉద్యోగ అవకాశాల పంపిణీ కోసము ఈ యొక్క బహుళ జాతీయ సంస్థలని ఒక సాధనంగా చెప్పవచ్చు. ఎలా అంటే ఏదైనా ఒక రంగంలో మనం ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే వాటికి చాలా ఎక్కువగా మూలధనం అవసరం. అటువంటి మూలధనం కొంతమంది
లేదా ఒక్కరు ఏర్పాటు చేయలేరు. కానీ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వాటిలో మూలధనాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం కానివ్వండి, అలాగే అవి వస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని వాటి వెనకాతలు తీసుకొచ్చి అది ఆ దేశానికి పరిచయం చేయడం కానివ్వండి, అవి నెలకొల్పబడినటువంటి ప్రదేశాల్లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా కలిగించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధికి అవకాశాలు ఉండేటటువంటి సాధనాలుగా జాతీయ సంస్థలను చెప్పుకోవచ్చు అనమాట, ఈ బహుళ జాతీయ సంస్థలు. మరి మనం లాభాలను గమనిస్తే, లాభాలు అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీనేషనల్ కార్పొరేషన్, అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, అడ్వాంటేజెస్ మల్టీనేషనల్ కార్పొరేషన్. ఓకే, ఇందులో గమనించి ఏంటి మరి ఒక బహుళజాతి సంస్థల వలన ఏ రకమైనటువంటి ఒక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనేది మనం గమనిస్తే, సో విదేశీ మూలధనము మనం సత్వరమే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ హెడ్డింగ్ విదేశీ మూలధనము. సో ఫారిన్ క్యాపిటల్ ఏంటి? సో మనకు తెలుసు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక పేరుతో కానివ్వండి, అలా విదేశీ మూలధనాన్ని మనం ఒక్కొక్క దేశానికి రావడం. ఇక్కడ సత్వర అంటే త్వరగా మరియు శీఘ్ర పారిశ్రామికీకరణకు, అంటే సత్వరమే అవడానికి శీఘ్ర పారిశ్రామికీకరణకు అవసరమైన మూలధనం కొరత వలన అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా బాధపడుతున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక రకమైనటువంటి ఒక రంగంలో, అది ఒక సేవా రంగం కానివ్వండి, ఇటీవల కాలంలో 3వ రంగానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి, సేవా రంగం అంటాం. అలాంటి ఒక సేవా రంగంలోనూ మనం ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్నా మనకి విదేశీ మూలధనం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1996 తర్వాత మన ఆర్థిక సంస్కరణల ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వ్యాపారస్తులకు, వ్యాపార సంస్థలకు మనం ఎప్పుడైతే స్వాగతం చెప్పామో, మనం లాంటి భారతదేశము, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి మూలధనాన్ని, ఆ రకమైన బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని చెప్పవచ్చు అనమాట. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రకమైన మూలధనం కొరతతో బాధపడుతున్నాయో, వెంటనే అలాంటి ప్లేస్లోకి ఈ యొక్క బహుళజాతి సంస్థలు తమ యొక్క విదేశీ మూలధనాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి. తద్వారా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొని రావటం వలన ఆ దేశాల అభివృద్ధికి, ఏవైతే ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు, మనలాంటి దేశాలు, వాటి యొక్క అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని ఈ బహుళజాతి సంస్థలు అందజేస్తున్నాయి ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు చేస్తూ. అట్ ది సేమ్ టైం ఈ సంస్థలు ఏం చేస్తాయి? ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు సమకూరుస్తాయి ఇక్కడికి వచ్చి. దాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో ఎఫ్డిఐస్ అంటారు వాటిని. ఎఫ్డిఐస్ని అవి వస్తూనే తీసుకొచ్చి మన యొక్క దేశంలో ఉన్న సంస్థల్లో అవి పెట్టడం జరుగుతాయి. నెక్స్ట్ రెండవ ప్రయోజనం ఏంటంటే వీటి వలన ఉన్నతమైనటువంటి, సునిశ్చితమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము. ఇక్కడ చూడండి, ఉన్నతమైన, చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి, అలాగే ఒక సెన్సిబుల్గా ఉన్నటువంటి ఒక టెక్నాలజీని ఆయా దేశాలకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు అనుకున్నాం మనం, అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతికంగా అలాగే మూలధన పరంగా కాస్త వెనకబడి ఉంటాయి అనుకున్నప్పుడు, అలాంటి దేశాల్లో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వెళ్ళటం వలన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చాలా ఎక్కువ సపోర్టు ఆయా దేశాలకి ఇవి కలుగజేస్తాయి అని చెప్పవచ్చు. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవి పెట్టాయో, వాటికి అనుగుణంగా అక్కడ పరిశోధన మరియు అభివృద్ధి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా ఏదైనా సేవలు, అలా వాటి మీద పరిశోధన చేసి వాటిని అభివృద్ధి చేసి వాటిని ఒక వస్తువులుగా, సేవలుగా ఆయా దేశాల ప్రజలకు అందించడానికి మనకున్న దేశంలో, మనలాంటి అభివృద్ధి చెందిన దేశాలకి చాలా కష్టము. అలాంటి అవసరమైన వనరులు అటు మూలధన పరంగా, ఇటు సాంకేతిక పరంగా మనకైతే లేవు. మనలాంటి చాలా దేశాలు, ఒక ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే చాలా దేశాలు, మన ఆసియా ఖండంలో అయితే చాలా దేశాలు ఇలాంటి వాటికి లేవు. అందువల్ల ఆయా దేశాలు ఏం చేశాయంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి వెల్కమ్ చెప్తూ వాటి యొక్క విదేశీ పెట్టుబడులను మనం ఆహ్వానించడం జరిగింది. తద్వారా బహుళజాతి సంస్థలు వారి దగ్గర ఉన్న ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ అభివృద్ధి చెందుతూ దేశాలకి బదిలీ చేసే ఒక సాధనంగా ఈ దేశాలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అమెరికా లాంటి, యూరోప్ లాంటి, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో అనేక దేశాల్లో నెలకొల్పబడి ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఆ కార్యకలాపాలని మన దేశాలు కూడా విస్తరించడం అంటే ఆషామాషిగా కాదు. ఆల్మోస్ట్ వాళ్ళ దేశంలో ఉన్నంత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ
మన దేశానికి ఆ పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తున్నాయని చెప్పవచ్చు. తద్వారా ఈ దేశాల్లో ఆ వస్తువులను అందుకునేటటువంటి వ్యక్తులు పెరగటము, అనుగుణంగా వారి యొక్క కార్యకలాపాలు పెంచటము, ఇవన్నీ ఇక్కడ చాలా ప్రయోజనంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలానే ఉద్యోగ అవకాశాలు కలుగజేయట. ఇక్కడ గమనించండి, మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువ ఉద్యోగ అవకాశాలు మనకి ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఎక్కడికెక్కడ అటు ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు, ఒక మల్టీనేషనల్ కంపెనీస్ ఏర్పాటు కాబడడం వల్ల కానీ, ఏ దేశంలో అయితే ఏర్పాటు కాబడుతుందో అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఆయా ప్రాంతాల వాళ్ళకి ఇస్తాయి. అంటే వారికి కావాల్సినటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉంటే వారిని వారి యొక్క ఊర్ల నుంచి, వారి యొక్క దేశాల నుంచి తెచ్చుకోవచ్చు. కానీ మిగతా ఒక వర్కర్స్ కానివ్వండి, దిగువ స్థాయి లేబర్ కానివ్వండి, లేదా మధ్యస్థాయి మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ అయితే అక్కడి నుంచి తీసుకురాలేరు కదా. వారికైతే మన దేశంలోనే ఉపాధి అనేది మన దేశీయులకే కలిగిస్తుంది. ఈ విధంగా ఆతిథ్య దేశాలంటే ఏ దేశాలకు అయితే ఈ యొక్క మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నాయో వాటిని మనం ఆతిథ్య దేశాలు అంటాము. ఈ దేశాల్లో సంస్థలు ఏంటి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి అక్కడ ఉన్న ప్రజలకి. అది పెద్ద ఎత్తున ఎప్పుడైతే వ్యాపార కార్యక్రమాలు చేస్తుందో అట్ ది సేమ్ టైం అందుకు కావాల్సిన ఉద్యోగాలను కూడా పెద్ద ఎత్తునే అవి కలుగజేస్తాయి. మేనేజర్లు, అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే గుమస్తాలు, అలాగే లేబరు, అలాగే శ్రామికులు, వీళ్ళందరికీ కూడా ఆకర్షణీయమైన జీతాలను చెల్లించి ఎంతైనా సరే బయట నుంచి వచ్చిన సంస్థలు కాబట్టి ఇక్కడ మన దేశంలో ఉండేటటువంటి మన దేశీయులు ఇచ్చినటువంటి జీతం కంటే ఒక 1000 రూపాయలన్నా ఎక్కువ ఉండేటట్లుగానే ఈ యొక్క సంస్థలు అఫ్కోర్స్ 1000 రూపాయలు ఏముంది, చాలా ఆ యొక్క ఉద్యోగం యొక్క స్వభావాన్ని బట్టి చాలా ఎక్కువ జీతం అయితే ఇస్తుంటాయి. మనకి చూడండి, ఇటీవల కాలంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీల విషయానికి వస్తే ఎన్నో సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసి మరియు ఇక్కడి నుంచి చాలామందికి ప్యాకేజెస్లో చాలా ఎక్కువ మొత్తంలో ప్యాకేజీలు ఇచ్చి వారందరినీ ఉద్యోగాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అలాగే విదేశీ మారకము, ఫారిన్ ఎక్స్చేంజ్ అనుకోవచ్చు. విదేశీ మారకము ఏంటి? ఇక్కడ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం గమనిస్తే ఆతిథ్య దేశాలు ఏవైతే మనలాంటి ఆతిథ్య దేశాలు ఎంఎన్సీస్కి ఉన్నాయో అవి ఎగుమతులను అభివృద్ధి చేసుకోవటానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని ఇవి తగ్గించుకోవడానికి బహుళజాతి సంస్థలు సహాయపడతాయి. అంటే మనలాంటి ఆతిథ్య దేశాలు వీటిని అండగా పెట్టుకొని అలాంటి వస్తువులను ఇక్కడ తయారు చేసేటట్లు చేసి ఎగుమతులను పెంచుకునేటట్లు, అట్ ది సేమ్ టైము ఇతర దేశాల్లో ఉండే వస్తువులు మన వ్యక్తులకు అందించడానికి దిగుమతి చేసుకోవడం అని తగ్గించి, అంటే ఎగుమతులను పెంచడానికి దిగుమతులు ఎందుకు తగ్గిస్తామంటే ఆల్రెడీ అలాంటి వస్తువులు మన దేశంలోనే ఎంఎన్సీస్ కంపెనీస్ వచ్చి తయారు చేస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ దిగుమతులు తగ్గుతాయి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గాయో, ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెంచామో వాటి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క చెల్లింపుల శాతం అనేది తగ్గిపోతుంది. అట్ ది సేమ్ మనకి సర్ప్లస్ అంటే ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యం కూడా మిగులు అనేది జరుగుతుంది. ఈ విధంగా బహుళజాతి సంస్థలు ఆయా దేశాలకి కొన్ని సహాయ సహకారాలను అందిస్తాయి. అలాగే చెల్లింపు మిగులు స్థితిని ఇది మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తుంది. ఇందాక చెప్పాను, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే చెల్లింపుల శాతము మనకి ఎంత తగ్గిపోతే అంత విదేశీ మారక ద్రవ్యం మనకు మిగులుతుంది. ఇక్కడ కూడా అలాంటి చెల్లింపులు తగ్గిపోయాయి, మిగులుతుంది ఇంకా మనకి. ఎందువల్ల మిగిలింది? ఎగుమతులు ఎక్కువయ్యాయి, దిగుమతులు తగ్గిపోయాయి. తద్వారా విదేశీ మారక ద్రవ్యం మనకే వస్తుంది ఇతర దేశాల నుంచి. అది మనకి ఎంఎన్సీ కంపెనీల వలన ఆ రకమైన ప్రయోజనము ఆ ఆతిథ్య దేశాలకు ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, నిర్వహణలో విప్లవము. మరి మనలాంటి మామూలుగా మన దేశాల్లో ఉన్నటువంటి మిగతా వారితో పోల్చినప్పుడు, అంటే ఉత్పత్తిదారులతో పోల్చినప్పుడు ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్ యొక్క నిర్వహణ చాలా ర్యాపిడ్ చేంజెస్ కలిగి ఉంటుంది. అంటే ఆధునికమైనటువంటి నిర్వహణ కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఆల్మోస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్లో వారు బాగా చదువుకున్నటువంటి వృత్తి నిపుణులందరూ కూడా ఈ సంస్థలో ఉద్యోగస్తులుగా చేరి ఉంటారు కాబట్టి వారు యొక్క నిర్వహణ డెఫినెట్గా మిగతా వారితో పోల్చినప్పుడు, మనలాంటి దేశాల్లో స్థాపించబడినటువంటి కంపెనీ యొక్క నిర్వహణతో పోల్చినప్పుడు చాలా ర్యాపిడ్గా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది, చాలా వేగవంతంగా సప్లై నిర్ణయాలు తీసుకోవడం కూడా ఉంటుంది.
కాబట్టి నిర్వహణలో ఒక విప్లవము మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వల్ల కలుగుతుంది. చూడండి, ఇక్కడ ఆతిథ్య దేశాల్లో నిర్వహణను వృత్తిగా స్వీకరించేందుకు ఈ సంస్థలు సహాయం చేస్తాయి. ఏ విధంగా అంటే, మొదట అక్కడి నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి వారి ద్వారా ఇక్కడి నుంచి కొంతమందిని రిక్రూట్ చేసుకొని వీరికి ట్రైనింగ్ ఇచ్చి, అట్ ది సేమ్ టైం మీరు గమనించండి, ఏదైనా ఇతర దేశాల నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకుని వస్తే అతనికి సంవత్సరానికి 5 లక్షలు లేదా ఒక 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాల్సి వస్తే, ఇక్కడ అంటే అఫ్కోర్స్ ఉదాహరణకు చెప్తున్నాను, మనము ఒక నెలకు ఒక ₹1,00,000 కొంతమందిని అలాంటి నిర్వాహకులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నెలకు 5 లక్షలకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది. కానీ మనం నెలకి ₹1,00,000కే ఈ రకమైనటువంటి నిర్వహణ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కాబట్టి ఆతిథ్య దేశాల్లో ఈ విధంగా నిర్వహణ పట్ల వాళ్ళకి అభిరుచి కలిగించి మంచి ఉత్తమ నిర్వాహకులుగా తయారు చేసే అవకాశం కూడా ఎంఎన్సీ చేస్తాయి. ఈ విధంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి మంచి శిక్షణ పొందినటువంటి మేనేజర్లను అవి నియమించుకుంటాయి. ఇక పైనుంచి వాళ్ళు తెచ్చుకోరు వారి దేశం నుంచి. వారి తద్వారా ఏంటి, ఆధునికమైన నిర్వహణ పద్ధతుల్ని ఆయా బహుళ జాతీయ సంస్థలు అవి ప్రవేశపెడతాయి. అలా బహుళ జాతీయ సంస్థలు ప్రవేశపెట్టడం వలన అప్పుడు వచ్చింది, కనెక్ట్ అవుతుందని చూస్తాను. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ కనెక్ట్ అవుతుందని. ఎవరికైనా కనెక్ట్ అయితే వచ్చి చెప్పు మళ్ళీ. నెక్స్ట్, ఆరోగ్యవంతమైనటువంటి పోటీ. ఇక్కడ చూడండి, బహుళ జాతీయ సంస్థలు ఎప్పుడైతే ఒక ఆతిథ్య దేశంలోకి ప్రవేశిస్తాయో అక్కడ ఇటువంటి వస్తువునే తయారు చేస్తూ మార్కెట్లో ప్రవేశపెట్టేటటువంటి కొన్ని స్వదేశీ సంస్థలు ఉండొచ్చు, లేదా ఇంకో దేశం నుంచి వచ్చిన మరొక ఎంఎన్సీస్ కూడా ఉండొచ్చు. ఒకే రకమైన వస్తువును తయారు చేస్తే 4-5 బహుళ జాతీయ సంస్థలు ఒక దేశంలోకి ప్రవేశించడం వలన అక్కడ ఆరోగ్యకరమైనటువంటి పోటీ వస్తుంది. సో ఆరోగ్యకరమైనటువంటి పోటీ రావడం ద్వారా అవి అప్పటి వరకు అనుసరించినటువంటి ఏకస్వామ్య పద్ధతి ఉంది చూసారా, మోనోపోలిస్ నియంత్రణ, ఏది గుత్తాధిపత్యం అంటారు, దానిని ఇవి ఛేదిస్తాయి. సో ఇక అలాంటి వస్తువుల్లో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ యొక్క గుత్తాధిపత్యం ఇక ఎంత మాత్రం సాగకుండా ఆరోగ్యంగా ఒకరి మధ్య ఒకరికి పోటీ ఉండేటట్లు ఈ ఎంఎన్సీ కంపెనీలు ఒకే రకమైన వస్తువును తయారు చేసేవి ఆయా దేశాల్లోనూ మార్కెటింగ్కి వస్తాయన్నమాట. ఇలా ఒక మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండటం వలన వాటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవటానికి, ఎట్ ది సేమ్ టైం కొన్ని సంస్థలు ఎవరైతే పోటీలో లేకపోతారో వారు మార్కెట్ నుంచి వెళ్ళిపోవడానికి ఈ యొక్క పోటీ అనేది ఉదహరిస్తుంది. ఇలా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అనేవి ఒక మంచి అవకాశాన్ని కలుగజేస్తాయి. అలానే దేశీయ సంస్థల వృద్ధి. సో దేశీయంగా స్థానిక సంస్థలు కొన్ని ఉంటాయి. ఏ ఆతిథ్య దేశంలో అయితే ఎంఎన్సీ ప్రవేశించిందో అటువంటి సంస్థల్లోనే స్థానిక వ్యాపారం చేయడానికి కొన్ని సంస్థలు ఉంటాయి. వాటితో పాటు ఇవి ఏం చేస్తాయంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అక్కడికి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక సంస్థల వృద్ధికి అవి దోహదపడతాయి. ఏ విధంగా అంటే వాటిని కూడా వీలైతే ఇవి అప్రోచ్ అయ్యి వీరి యొక్క వస్తువును వారి ద్వారా మార్కెటింగ్ చేయించడానికి కానీ, వారిని కూడా మన ఈ సంస్థలతో టైప్ అవ్వడానికి కానీ, అలాగే లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలతో అవి ఒక కొలాబరేట్ చేసుకోవడానికి కానీ, అంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో కొన్ని రకాల మార్కెట్లలో కొన్ని వస్తువుల విషయంలో కొలాబరేషన్ మాత్రమే చేయాలి. డైరెక్ట్గా వారు విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇప్పుడు చూడండి, ఒక బీమా రంగం ఉన్నది, ఒక ఆరోగ్య బీమా, మీకే మొన్న ఆరోగ్య బీమా గురించి చెప్పాను. అలాంటి ఆరోగ్య బీమా రంగంలోకి నేరుగా విదేశీ సంస్థలు ప్రవేశించడానికి అవకాశం లేదు అని అన్నప్పుడు అవి ఏం చేశాయి, ఒక భారతీయ అనేటటువంటి ఒక స్వదేశీ సంస్థ యాక్సా అనబడేటటువంటి విదేశీ సంస్థతో కొలాబరేట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది, భారతీయ యాక్సా. అలాగే హెచ్డిఎఫ్సి ఎర్గో అని, ఓకేనా. నెక్స్ట్ ఇలా చాలా సంస్థలన్నీ కూడా, అలాగే బజాజ్, అలాగే రేగాన్ ఎలిగేర్, అఫ్కోర్స్ ఇప్పుడు ఎలిగేర్ అనే ఒకటే ఉంది, సరే రెలిగేర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల వృద్ధితోటి ఇవి డెవలప్ అయ్యి ఈ విధంగా చేస్తాయి. తద్వారా ఏంటంటే ఈ బహుళజాతి సంస్థల యొక్క దేశీయ సప్లర్లు ఎవరైతే దేశీయంగా ఉన్నటువంటి వ్యక్తులు బహుళజాతి సంస్థలతో కలిసారో వారిని ఏమంటామంటే డొమెస్టిక్ సప్లయర్స్ అంటాము.
అంటే ఈ బహుళజాతి సంస్థలకు కావాల్సినటువంటి వస్తువులు కానివ్వండి, ముడి పదార్థాలు కానివ్వండి, వీళ్ళు ఈ దేశీయ సప్లయర్లే వీళ్ళు సప్లై చేస్తారు ఈ సంస్థలకి. దానికోసం మళ్ళీ ఇవి విదేశాలపైన ఆధారపడవు ఎంఎన్సిస్. ఆల్మోస్ట్ ఒక ఏ దేశంకి అయితే ఆతిథ్య దేశాల్లోకి వచ్చాయో అక్కడ ఉన్న దేశీయ సప్లయర్ని ఇవి సంప్రదిస్తాయి. వారిని ఇవి ఏం చేస్తాయి, కొన్ని సహాయక యూనిట్లుగా కూడా పెట్టుకుంటాయి. అంటే మీరు మా యొక్క ఎంఎన్సీకి సహాయక, దాన్ని యాన్సిలియరీ యూనిట్స్ అంటాము, వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా కొన్ని స్వదేశీ సంస్థలను ఈ బహుళజాతి సంస్థలు వాటికి కావాల్సిన వస్తువులు సప్లై చేసే డొమెస్టిక్ సప్లయర్స్గా, అలాగే వారికి సహాయం చేసే యూనిట్లుగా యాన్సిలియరీ యూనిట్స్గాను అవి డెవలప్ అవ్వడానికి సహాయం చేస్తాయి. నెక్స్ట్ జీవన ప్రమాణం. జీవన ప్రమాణం ఇది కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇక్కడ చూడండి, ఒక ప్రాంతంలో నివసించేటటువంటి ఆ వ్యక్తులు, ఆ వర్గాలు ఎలాంటి ఒక జీవన ప్రమాణంతో బతుకుతున్నారు, ఎలాంటి మెరుగైనటువంటి వారి జీవనము ఉంది అనేది ఈ ఒకప్పటికి ఎంఎన్సిస్ ప్రవేశించిన తర్వాత మనం గమనించినప్పుడు, సో ఈ బహుళజాతి సంస్థలు ప్రవేశించిన ఆతిథ్య దేశాల్లో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే చాలా దేశాల్లో చాలా రకాలైన వస్తువులు ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలే మేలైనటువంటి వస్తువు సేవలను అందించాయి, ఇప్పటికీ అందిస్తున్నాయి కూడా. మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు అవి ఒక ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి వస్తువు అయి ఉంటుంది. మరి అది ఒకప్పుడు లేదు. ఈ రోజున అనేక రకాల సెల్ ఫోన్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి అంటే అనేక రకాలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీసే మీకు అవి అందజేస్తున్నాయి. ఇంత టెక్నాలజీ కూడా ఒక్కసారిగా ర్యాపిడ్ చేంజెస్ ఎలాగొచ్చింది. మరి అలాగే ఆహార పదార్థాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మేలైన వస్తు సేవలు మీకు ఈ ఎంఎన్సిస్ అందజేసి ఆతిథ్య దేశాల్లో ఉండే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని అది మెరుగుపరుస్తుంది అని చెప్పవచ్చు. అందుకు దోహదపడుతుంది. అంటే ఎంతలో కొంతలో కొంత ఆయన పూర్తిగా కాదు, అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ యాజ్ ఎ గ్లోబల్ విలేజ్ అనుకున్నప్పుడు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒకే సంస్థ అంటే ప్రపంచమే ఒక దేశంగా మారిపోయినటువంటి, ఒక విలేజ్గా మారిపోయినటువంటి ఈ రోజుల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. అఫ్కోర్స్ ఏ దేశానికి ఆ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉండొచ్చు. మనది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాము, మరొక దగ్గర పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉండొచ్చు. ఇలా అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలను కూడా, ఎందుకు అంటే ఒక కంపెనీ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో తన యొక్క వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుంది అనుకోండి. అఫ్కోర్స్ ఇది మనం ఇంతకు ముందే బ్రిటిషర్స్ అన్నాం కదా, రవి అస్తమించిన సామ్రాజ్యం అనేవారు. వారు ఏ ప్రాంతంలో వ్యాపారం చేసినా అక్కడ రవి ఉదయిస్తూనే ఉంటాడు, కానీ అస్తమించే అవకాశం లేదు కాబట్టి రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నవారు. మరి ఇక్కడ ఈ రోజున కొన్ని కంపెనీలు అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఈ యొక్క వ్యాపార కార్యకలాపాలు వాళ్ళు చేస్తున్నారు. తద్వారా ఏంటి అంటే ఒక జాతీయ లేదా దేశీయ ఆర్థిక వ్యవస్థలను ఇవి ఏకీకృతము చేసి ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి బహుళజాతి సంస్థలు సహాయపడతాయి. చూడండి, మనకి కూడా ఈ రకమైన బహుళజాతి సంస్థలు రావడంతో ఈ రోజున మన భారతదేశంలో ఉండేటటువంటి చాలామంది మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కింద ఎదిగారని చెప్పొచ్చు. ఈ రోజున చూడండి, మనకి ఒక నెట్వర్క్, ఇంటర్నెట్ ఈ సదుపాయాలకు వచ్చినప్పుడు ఒక జియో నెట్వర్క్ తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్గా ఎదిగింది అంటే, మరి మనం కూడా ఇతర ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ మన ఇలాంటి సేవలను వారికి, ఇలాంటి వస్తువులు వారికి అందజేస్తున్నామంటే మనం కూడా ఈ విధంగా ఎదగడానికి ఒక అవకాశము ఇవే కల్పించని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే 96 తర్వాత అప్పటి సంస్కరణలు చేపట్టిన తర్వాత మనకి ఈ రకంగా ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ అలాగే అంతర్జాతీయం ద్వారా అంతర్జాతీయ సహోదర భావాన్ని, అంటే వన్ నేషన్ అన్నట్లుగా వన్ వరల్డ్, అంటే ప్రపంచంలో అందరూ ఒకే కుటుంబీకులు అనే ఒక సోదర భావాన్ని, అంటే ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి సోదరులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా సోదర భావాన్ని కలిగి ఉండటానికి ఇది అవకాశం కలుగజేస్తుంది. అలాగే సాంస్కృతిక మార్పిడి, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు, సాంస్కృతిక
వ్యవహారాలు వీటన్నిటిని కూడా ఇతర దేశాలతో మార్చుకొని ఆ విధంగా కూడా మనం మారుతున్నామని చెప్పవచ్చు. ఈ రోజున చూడండి, మనకి ఆల్మోస్ట్ మన దేశంలో కూడా ఈ ఫారిన్ కల్చర్, విదేశీ సంస్కృతి అనేది ఇటీవల కాలంలో వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇండియన్ కల్చర్ కూడా ఇతర దేశాల్లో నెమ్మదిగా వ్యాపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మతం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యోగా కానివ్వండి. మనం మొన్ననే జూన్ 21న యోగా డే చేసుకున్నాము. మరి యోగా అనే దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఉనికి తెలిసింది, మన గురించి తెలిసింది. ఇవి కూడా ఒక సాంస్కృతిక మార్పిడి అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన యొక్క చరిత్రను చదువుతున్నారు, మన దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని నేర్చుకుంటున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడికి రావడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవన్నీ సాంస్కృతిక మార్పిడి ద్వారా జరిగిన ఒక గొప్ప ప్రయోజనాలు అని చెప్పవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అయ్యే ఖర్చు, మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడానికి ఉత్పత్తి కారకాలకు ఎంత డబ్బు అవుతుందో, అలాగే వేరొక దేశంలో ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఉత్పత్తి కారకాలకు పెట్టిన ధర సమానం లేదా వ్యయాన్ని సమానీకృతం చేయడానికి ఇవి కృషి చేస్తాయి. అంటే ఏంటి, అఫ్లిప్ట్ చేస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తి కారకాలకు మంచి రేటునిచ్చి ఆ ధరలు పెంచడం చేస్తాయి. ఎందుకనంటే మరొక దేశంలో చాలా ఎక్కువ ధర ఉండొచ్చు, ఆ ధర దగ్గరకు కనీసము వాటికి దగ్గరలోకైనా ఇవి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కారకాల సమానీకృతం అనేది కూడా వ్యయంలో చేస్తాయి ఇవి. నెక్స్ట్, మనం బహుళజాతి సంస్థలు ఒక దేశంలో ఏర్పాటు కావటం వలన ఒక ఆతిథ్య దేశానికి కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, లేదు బహుళజాతి సంస్థలకు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి సంస్థలకు కానీ ఏ రకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. దాన్ని మనం ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంఎన్సీస్ అంటాము. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంఎన్సీస్. సో అసలు ఏంటి ఆ ప్రాబ్లం మనం గమనిస్తే, చూడండి, ఫస్ట్ చట్టాలు. సో ఈ క్రింది వాటిని బహుళజాతి సంస్థల యొక్క సమస్యలుగా మనం పేర్కొనవచ్చు. అది ఒకటి చట్టాలు. ఏంటి చట్టాలు అంటే, ఇతర కంపెనీల కన్నా ఈ బహుళజాతి సంస్థలకి ఎన్నో చట్టాలు నియంత్రణలకు లోబడి ఉంటాయి. అంతే కదా, ఏ దేశమైనా తన ఇప్పుడు మనలాంటి దేశం అయితే మన సార్వభౌమ అధికారాన్ని మరొక సంస్థలకి అప్పగించడానికి కానీ, మరొక దేశాన్ని యొక్క పాదాల క్రింద మనం పాదగ్రంథం చేయడానికి కానీ ఒప్పుకోవు. ఎవరికి వారి యొక్క సార్వభౌమ అధికారం అయితే ఉంది. అలాంటి ఒక సార్వభౌమ అధికారాన్ని మనం గౌరవించడం కోసం మనకి బయట నుంచి వచ్చే వ్యక్తులు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకప్పుడు ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాము. ఈ విధంగానే వ్యాపారం కోసం వచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే మన యొక్క సార్వభౌమ అధికారానికి ముప్పు తెచ్చిందో, అలానే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తుందేమోనని ఇప్పుడు ఇతర కంపెనీలు వచ్చేటప్పుడు వాటికి ఎన్నో చట్టాలు, పటిష్టమైనటువంటి కష్టమైనటువంటి పాటించడానికి చట్టాలను అయితే ఆ దేశాలు ఏర్పాటు చేస్తాయి. తద్వారా బహుళజాతి సంస్థలకి ఈ చట్టాలు, ఈ నియంత్రణకు లోబడే ఆ యొక్క దేశానికి అనుగుణంగా ఉంటాయి ఇవి. తర్వాత అలాగే మేధోమథనము, అదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపి రైట్స్ అంటాము. అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క మేధస్సును మదించి వచ్చేటటువంటి కొన్ని రకాల ఆలోచనలు, ఒక వస్తువుకి సంబంధించి కానివ్వండి, ఒక సేవలకు సంబంధించి కానివ్వండి, వాటిని మనం ఇతరులకి అంటే ఈజీగా మనం దాన్ని ఏమంటారు, కాపీ కొట్టేసి తీసుకొని పోకుండా రక్షించడానికి కూడా ఇక్కడ అవకాశాలు. ఎలా, ఒకవేళ మనకి స్థానిక సంస్థలకు ఏదైనా సంబంధించిన ఒక మేధోమథనం లాంటి సమస్యలు ఏదైనా ఉంటే అవి బహుళజాతి సంస్థలకి చెందకుండా వీళ్ళు అడ్డుకోగలుగుతారు. అంటే ఏం చేస్తే ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఏంటంటే, కొన్ని మనలాంటి దేశాలకు వచ్చి అవి ఇక్కడ కూడా ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని తస్కరించి అలాంటి వస్తువులు తయారు చేసి అవి తమ ఆలోచన నుంచి వచ్చినటువంటి వస్తు సేవలు అని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అంతేకాక ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రకాలైనటువంటి వాటి మీద కాపీ రైట్స్ తీసుకోవడం, పేటెంట్ హక్కులు తీసుకోవడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, కొన్ని రకాలంటే ఎంఎన్సీస్ మన భారతదేశంకి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి బాస్మతి రైస్ కానివ్వండి, ఇలాంటి కొన్నిటి మీద వేప కానివ్వండి, ఇలాంటి వాటికి వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి
వాళ్ళు కాపీరైట్ పొందడానికి ట్రై చేశారు, అలా అన్నమాట. అంటే పేటెంట్ హక్కులు పొందడానికి. అలాగే రాజకీయ ప్రమాదాలు. సో రాజకీయ ప్రమాదాలు ఏంటంటే, బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాలను ఎన్నో దేశాల్లో విస్తరించి ఉంటారు, అందులో మనదొక దేశం అనుకుంటే. తద్వారా ఏమవుతుంటే ఏ ఏ దేశాలు అయితే విస్తరించి ఉన్నాయో ఫలితంగా ఆ ఆతిథ్య దేశాల యొక్క ఆర్థికపరమైన, రాజకీయపరమైన సార్వభౌమ అధికారము దెబ్బతిన ప్రమాదం ఉంటుంది. మనం ఒకప్పుడు ఇలాగే కదా ప్రాబ్లం అయ్యాము, ఒకప్పుడు ఈ విధంగానే ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈ రకంగా మనం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్, మళ్ళీ ఏదైనా పరిస్థితుల్లో ఇవి మన దేశాన్ని ఆక్రమించుకునే అవకాశాలు ఉంటాయేమో అని గమనించి దానికి అనుగుణంగా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్, స్థానిక వ్యాపారాలకు నష్టం. ఇది మాత్రం కొంతలో కొంత నిజం. ఎందుకంటే బహుళజాతి సంస్థలు అన్నీ ఆర్థిక పరంగా, వస్తుపరంగా, పెట్టుబడి పరంగా అన్నింటిలో అలాగే నిర్వహణ పరంగా చాలా బెటర్గా ఉంటాయి, బెస్ట్గా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో వాటితోటి పోటీని తట్టుకునేటటువంటి పరిస్థితుల్లో దేశీయ సంస్థలు ఉండవు. తద్వారా స్థానిక కంపెనీలు ఆ వస్తువులు మన వ్యక్తులు, వినియోగదారులు కొనడానికి ముందుకు రారు. ఎంతైనా ఫారిన్ వస్తువే కదా, అది కొనడానికి ఇష్టపడతారు. ఆ విధంగా ఇటీవల కాలంలో చూడండి, మన దగ్గర తయారైనటువంటి సెల్ ఫోన్స్ ఇటీవల కాలంలో ఎవరు కొనడం మానేశారు. మనం ఆ మధ్యకాలంలో మన దగ్గరికి వచ్చేటటువంటి 2 రకాల పరిశ్రమలు, అంటే మొబైల్స్లో నెమ్మదిగా ఈ సెల్కాన్ అని మరొకటి ఇంకోటి ఏదో ఇలాంటివన్నీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అందరూ కూడా విదేశీ సంస్థలకు సంబంధించిన సెల్ ఫోన్సే కొంటున్నారు. ఓకేనా, శాంసంగ్ అని, వన్ ప్లస్ అని, ఇలా రకరకాలుగా కొత్త ఇవి కూడా స్థానిక వ్యాపారాలకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంస్థలు ఆయా దేశాల్లో నెమ్మదిగా ఏకస్వామ్యాలుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా స్థానిక సంస్థల వ్యాపారం యొక్క మనుగడ దెబ్బతినే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అలాగే సహజ వనరులు నష్టపోతాం మనం. ఎప్పుడైతే బహుళజాతి సంస్థలు ఆతిథ్య దేశాలకు వచ్చి అక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తికి కావలసినటువంటి ముడి పదార్థాలను ఆయా దేశాల నుంచే తీసుకోవడం వలన తద్వారా ఆ దేశాల్లో ఉన్నటువంటి ముడి వనరులు మనం అంటే సహజంగా ఉన్నటువంటి వనరుల్ని మనం నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని పునరుత్పత్తి కానీ అలాంటివి ఉంటాయి. సో నాన్ రెన్యూబుల్, తిరిగి రావు. వాటర్ అంటే మళ్ళీ రెన్యూబుల్ అవ్వచ్చును. బొగ్గు లాంటివి మళ్ళీ తిరిగి రాదు, బొగ్గుతో మనం ఒకసారి కాల్పిస్తాయి. సో కాబట్టి ఇలా నాన్ రెన్యూబుల్ ఏవైతే ఉంటాయో అలాంటివి సహజ వనరు నష్టపోతాము. కాబట్టి బహుళజాతీయ సంస్థలు తాము ఆతిథ్యం తీసుకున్న ఆయా దేశాల్లో గరిష్ట లాభాలు సంపాదించడానికి ఉపయోగించడం వలన ఆయా దేశాలు సహజ వనరులకు నష్టం ఏర్పడుతుందని చెప్పవచ్చును. నెక్స్ట్, సంపద పంపడం అంటే మైగ్రేషన్. ఇక్కడి నుంచి మన యొక్క దోపిడీ. ఒక విధంగా ఇక్కడ సంపాదించిన డబ్బు తిరిగి ఇక్కడే పెట్టడానికి అవి ఇష్టపడవు ఒక్కోసారి కొన్ని దేశాలు, తిరిగి వాటిని వేరొక దేశాలకు తరలించిపోయే అవకాశం ఉంటుంది. ఈ బహుళజాతీయ సంస్థలు ఏం చేస్తాయి, వివిధ దేశాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి, ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి లాభాలను ఆర్జిస్తాయి. ఆ లాభాలను తిరిగి ఏం చేస్తాయంటే తమ మాతృ సంస్థ ఎక్కడుందో అక్కడికి తరలించుకుపోతాయి. కొన్ని సంస్థలు చూడండి, దక్షిణ కొరియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న సంస్థలు ఉన్నాయి, కొన్ని అమెరికా నుంచి వచ్చినవి ఉంటాయి, కొన్ని చైనా నుంచి వచ్చినవి ఉండొచ్చు. ఇలా ఈ విధంగా ఫలితంగా ఏ దేశంలో అయితే ఈ బహుళజాతి సంస్థలను ఏర్పాటు చేశామో ఆ ఆతిథ్య దేశాల యొక్క సామర్థ్యం దెబ్బతింటుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ సంపద ఏమవుతుందంటే మరో చోటకి తరలిపోవడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే మూలధనం కూడా బదిలీ. డెఫినెట్గా ఆతిథ్య దేశంలో సంపాదించిన డబ్బులు తిరిగి అక్కడే మూలధనం పెట్టాలనేది ఏమీ లేదు. కాబట్టి ఈ ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే కొన్నిటికి ఉపయోగించవచ్చు, కానీ తిరిగి ఈ సంపాదించిన మూలధనాన్ని వేరే దేశాలకు తరలించుకోవడం, అక్కడ వెళ్ళి మళ్ళీ కొత్తగా ఇంకొక సంస్థను ఏర్పాటు చేసి మూలధనాన్ని అక్కడ పంపించడం. ఇలా ఆతిథ్య దేశాలు ఒక సంస్థని తోటే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. తద్వారా అవి నష్టపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి మైక్రోసాఫ్ట్, విప్రో, టాటా, సత్యం, ఐబిఎం, సత్యం ఇప్పుడు టెక్ మహీంద్రా పేరుతో మహీంద్రా వరకు వెళ్ళింది. అలాగే యాక్సెంచర్, ఓకే, ప్యాట్నీ, ఒరాకిల్, ఇన్ఫోసిస్, గూగుల్, వెరిజాన్, నోకియా, మెంటార్ గ్రాఫిక్స్, హెచ్ఎస్బిసి, డెలాయిట్, డెల్, హనీవెల్, క్యాన్బే, ఎన్సిఆర్, పొలారిస్, మోటారోలా,
మెక్రాహిల్, ఇన్వెన్సిస్, ఇన్ఫోటెక్, ఓకే, ఇంటెలిజెల్ గ్రూప్, క్యాడెన్స్, ట్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్, కార్డిస్, ఏడిపి, కంట్రీ వైడ్, హెచ్టిఎంటి, విజువల్ సాఫ్ట్, సీరా అట్లాంటిక్, వాల్కామ్, ఎనలాగ్ డివైసెస్, అమెజాన్. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ యొక్క సంస్థలను ఏర్పాటు చేసి ఇక్కడే కార్యకలాపాలు చేస్తూ ఉత్పత్తి ప్రక్రియ, పంపిణీ ప్రక్రియ ఇక్కడే చేపడుతుంది ఈ దేశాలన్నీ కూడా. అలాగే మరికొన్ని యాపిల్, మరి అత్యున్నతమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోబోయేవే. మల్టీనేషనల్ కంపెనీస్లో భారతదేశం యాపిల్ అని, గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని, అమెజాన్, ఫేస్బుక్, కోకోకోలా, శాంసంగ్, వాల్ట్ డిస్నీ, టాటా మోటార్స్, మెక్డొనాల్డ్స్, ఇన్నోవేట్, ఇవన్నీ రకరకాలుగా ఇవన్నిటిని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా బహుళజాతి సంస్థలు అనేవి ఇతర దేశాల్లో తన యొక్క ఆఫీస్ కార్యాలయాన్ని, అధికారాన్ని కేంద్రీకరించి మిగతా దేశాలకు ఏదో ఒక దేశంలో నిర్వహిస్తూ మిగతా అన్ని దేశాలకు కూడా తమ యొక్క కార్యకలాపాలను విస్తరిస్తే వాటిని మనం బహుళజాతి సంస్థలుగా అంటాము. ఇంగ్లీష్లో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటాము. దీన్ని ట్రాన్స్నేషనల్ కంపెనీస్ అని కూడా అనొచ్చు, ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ కూడా అనొచ్చు. సో ఇవి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది బాగా చదవండి ఈ యొక్క క్వశ్చన్ని. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ రేపు ఒక ఇద్దరితో సెమినార్ అయితే ఉంటుంది. అందరూ కూడా మిగతా వారు సెమినార్ పేపర్స్ రెడీగా పెట్టుకోండి. మీ అందరికీ ఒక విషయం తెలియచేయాలి. ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఉండొచ్చు మీరు, కానీ ఎగ్జామ్ ఫీజు కడితే ఎగ్జామ్కి వెళ్తున్నట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. దానికి అటెండెన్స్ ఉంటేనే మీరు ఎగ్జామ్కి వెళ్తారు. ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఇంటి దగ్గర తన్ను పెట్టి కూర్చున్నందువలన, ఇంటి దగ్గర ఎక్కడో కూర్చొని ఆకతాయి పనులు చేస్తూ ఉండడం వలన, క్లాస్కి రాకుండా ఉండడం వలన, ఇది చాలామంది చెప్పండి. వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను, రాని వాళ్ళకి మీరు చెప్పండి. నష్టపోతారని గమనించండి. ఏడుస్తారు ఒక్కొక్కరు, ఓకేనా, చాలా ఏడుస్తారు. హాల్ టికెట్ రాలేదంటే బాధపడతారు. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదని చెప్తూనే ఉన్నాను నేను మీకు ప్రతిసారి. పైనుంచి వస్తుంది హాల్ టికెట్. ఇప్పుడు 49 మందికి ఫీజులు కట్టించుకోవడం జరిగింది ఇక్కడ చాలామందికి. ఎందువల్లంటే మీరు అందులో మీకు తగిన ఆధార్ లేకపోవడం వల్ల కానివ్వండి, తగినంత మీకు నమోదు అది అక్కడ లేకపోవడం వల్ల కూడా జరిగింది. గమనించండి ఇది. కాబట్టి అందరికీ అవకాశం ఉండదు. ఎవరు రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళకే ఉంటుందని మరీ మరి చెప్పండి. మీకు మీ యొక్క స్నేహితుడు ఎవడైనా రాకుండా రోజు ఆడుతున్నట్లయితే వాడికి కొద్దిగా ఈ రకమైనటువంటి ఒక సలహా అయితే ఇవ్వండి. లేదా అందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఈ రకంగా మీరు చేసినట్లయితే చాలా అవకాశాలు అందరికీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు, ఎంతమంది క్లాస్కి వచ్చారు అన్నది గమనించండి. సో క్లాస్లో రాకపోవడం అనేది ఇప్పటికి దాదాపుగా రెట్టింపు సంఖ్యలో కూడా మనకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు పని అయిపోలేదు అనుకోకండి, మీరు మా చేతుల మీదుగానే వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మళ్ళీ నా చేతుల మీదుగానే వెళ్ళాలి ఎగ్జామ్స్కి, ఓకేనా. కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆన్లైన్ క్లాసులకు రాకుండా ఆడుకుంటూ ఎక్కడో ఉందాము అనుకుంటే, మీకు కళాశాలతో సంబంధం లేదు అనుకుంటే మీరు ఈ విధంగా చేయొచ్చు, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది. మనం రేపు మళ్ళీ కలుద్దాము. రేపటి క్లాస్లో చూస్తాను. రేపు ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనుకుంటాను మనకి. రేపు ఇన్సూరెన్స్ ప్రమోషన్ అయితే ఇన్సూరెన్స్ ప్రమోషన్ చెప్దాము, ఓకేనా. రైట్, ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. అందరికీ ఈ యొక్క ఫైల్ షేర్ చేస్తాను, ఇది చదవండి బాగాను. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి తప్పనిసరిగా. ఎవరు రావట్లేదు వారందరికీ.